చేశాను. కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఫ్లైయాష్ పంచాయతీ సచివాలయానికి చేరింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి సచివాలయానికి వచ్చి సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. అయితే జ్వరం వల్ల రాలేనని జేసీ ప్రభాకర్ రెడ్డి సమాచారం ఇచ్చారు. ఫ్లైయాష్ కాంట్రాక్టులో నేతల మధ్య వివాదంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సీఎంను కలిశారు. ఆర్టీపీపీ నుంచి వచ్చే ఫ్లైయాష్ ఉచితమని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. స్థానికులకు ఉపాధి కలిగించేందుకు ఈ బూడిదను తీసుకువెళ్తున్నామని స్పష్టం చేశారు. ఈ అంశాలపై సీఎం చంద్రబాబు వచ్చి వివరణ ఇచ్చారని చెప్పారు. తోడు బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి నా మాట. ఆయన కూడా కాంగ్రెస్ అయ్యి ఆయన కూడా టీడీపీలో చేరినాడు. నేను కూడా టీడీపీలో ఉన్నా, బీజేపీలో చేరినా. బీజేపీ కూటమి జరిగింది. ఈరోజు ఇదే అమరావతికి నిధులు రావాలనే, పోలవరం నిధులు రావాలనే, కేంద్ర సహకారం అవసరమని ఆయనకు తెలియదా? అంతా ఒకటేని తెలియదా? ఎన్డీఏ కూటమి ఒకటేని తెలియదా? నిన్న ఎన్డీఏ మహారాష్ట్రలో కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కూడా పోయి ప్రచారం చేసినారు. మా సత్యకుమార్ కూడా పోయి ప్రచారం చేసినారు. సీఎం గారు పోయి అనుకోకుండా ప్రచారం బ్రేక్ అయింది తమ్ముని మరణం వలన. కాబట్టి తెలియదా అంతా ఒకటే కూటమని? కూటమిలో ఉంటూ కూటమిని విమర్శించడం అనేది సహేతుకం కాదు. ఆయనకు ఏజ్ ఫ్యాక్టరో నేను రాజరికమో ఎవరికి తెలియదు. 4,000 టన్నులు డ్రై ప్లయాస్ను 416 రూపాయలు మెట్రిక్ టన్నుతో రోజు వివిధ ఫ్యాక్టరీలు కొంటున్నారు. ఇది ఫ్రీగా పోయేది. ఇది స్థానిక అవసరం తర్వాతనే. ఈ వెట్టు ప్లయాసు స్థానిక అవసరాలకు. ఆయన ఇదంతా నేను సార్ రోజు వంతాడు సరుకు మా ప్లాంట్కి తోలుకుంటాడు అంటాడు. అది కానిపోయింది కదా. ఆదాయం కోసం కూడా చేస్తున్నాడు. అదే ఆదాయం కాదు, అతనికి అక్కడ వాళ్ళ మధ్య సామరస్యమో మరొకటో అది ఆయన అడగాలి. ఆయన అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే ఎట్లా? ఉండొచ్చు మీకు ఐడియా. ఇప్పుడు నాకంటే మీరు దాని కదా, నా 4th పిల్లర్ కదా, మీరు కనుక్కోవచ్చు కదా. నేను మిమ్మల్ని అడుగుతా. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ